ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. చిరంజీవి గారిని ఈ సినిమాతో చూశాను. ఆ సినిమా నుంచి ఏం సినిమా అది మీరు? నకిలీ మనిషి. నకిలీ మనిషి. అంటే గుర్రాలు పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాను. అప్పటి నాకు ఆయన అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారి సినిమాల్లో నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన సినిమా ఏంటి మీకు బాగా నచ్చిన సినిమాలు? రుద్రవీణ. వరంగల్లో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? అక్కడ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ లేకుండా గోకులంలో సీత రిలీజ్ ఆ రోజే, చిరంజీవి గారి బర్త్డే ఆ రోజే. మా ఊళ్ళో ఆటో డ్రైవర్లు అందరికీ అట్లా యూనిఫామ్స్ వచ్చేసి యూత్ అనేటోళ్ళు మనది కొంచెం వచ్చేసి బాగా లావ్ అయిపోయింది, బుర్ర వచ్చేసింది అది అంటే నాకు కోపం వచ్చి కొంచెం గొడవ అయింది. ఆ గొడవలు అయితే అందుకే ఆయన నా తొలి ఊహ మేడం, తుది శ్వాస కూడా ఆయన. ప్రపంచ ప్రఖ్యాతిగా ధనికులు కూడా ఎవరు కూడా అట్లాంటి ఆలోచనలు చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ క్యాంప్ అని ఓపెన్ చేయించి ఊహ ఆయనే, నా తుది శ్వాస కూడా ఆయనే. మహారాజు తానే సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు చిరంజీవి గారి వీర అభిమాని, అలాగే తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి బొక్క నిరంజన్ గారు. వారితో మాట్లాడదాం. చిరంజీవి గారి పైన ఆయనకున్నటువంటి అమితమైన ఆ అభిమానం గురించి తెలుసుకుందాం. నిరంజన్ గారు నమస్కారం అండి. సో స్ట్రైట్ అవే వరంగల్ నుంచి వస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. అంత దూరం నుంచి కూడా ఈరోజు మా కోసం ఇంటర్వ్యూకి వచ్చేసారు. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు మాది వరంగల్ దగ్గర 4 కిలోమీటర్ల దూరం ఉన్న పైడిపల్లి గ్రామం మేడం. అక్కడ ఉంటారు? అక్కడ ఉంటాం మేడం. మా అమ్మ నాన్న కూడా ఎంప్లాయీస్. నాకు పెళ్ళి అయింది, ఇద్దరు బాబులు మేడం. మా ఆవిడ హౌస్ వైఫ్ అండి. ఇద్దరు బాబులు చదువుకున్నారు. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది మేడం, యూకేకి పంపించి ఎంఎస్సీ కోసం. చిన్న బాబు బీటెక్ అయిపోయింది, రీసెంట్గా ఆయన కూడా పంపించే ఏర్పాట్లో ఉన్నాను. ఫస్ట్ నేను పెళ్లి కాకుండా ల్యాబ్ టెక్నీషియన్ చేసి ఉంటే మేడం, ఫైనాన్స్గా నాకు సరిపోక నేను ఒక టాక్సీ డ్రైవర్గా మళ్ళీ మొదలు పెట్టినాను మేడం. ఇప్పుడు టాక్సీ డ్రైవర్ అనే ఉన్నాను మేడం. అలా అయితేనే కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి, కొంచెం ఎక్కువ కష్టపడవచ్చు, టైం ఎక్కువ ఉంటుంది మేడం. అట్లా పిల్లల్ని నేను తీసుకురాగలిగిన. అలా కష్టపడి టాక్సీ డ్రైవర్గా ఉంటూ కష్టపడి ఆయన విదేశాలకి పిల్లల్ని చదవడానికి పంపించారంటే దీనికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన స్ఫూర్తితోనే మేడం. నేను చిన్నోడు ఉన్నప్పుడు మా నాన్నగారు ఆయన సినిమా చూపించారు, నకిలీ మనిషి సినిమా. అందులో బాడీ బిల్డర్గా అంటే గుర్రాలు పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పటి నాకు ఆయన అంటే బాగా ఇష్టం. తర్వాత నాకు ఊహ వచ్చిన తర్వాత అంటే నా ఊహ ఆయనే, నా తుది శ్వాస కూడా ఆయనే. ఆయన తర్వాత ఆయన గురించి నేను తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నప్పటి నుండి మేడం నాకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. ఆయన నటన పరంగా కాకుండా మేడం, కుటుంబ నేపథ్య పరంగా ఆయన వ్యక్తిత్వంగా నాకు బాగా ఇష్టం మేడం. ఆయనలానే స్వయం కృషితో బ్రతకాలనే ఆలోచన, పొరుగు వారికి మనం ఏమైనా సేవ చేయాలనే ఆలోచన. ఆయన ఇచ్చిన బ్లడ్ క్యాంప్ మేడం. అప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాను మేడం. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పంజాగుట్లో బ్లడ్ బ్యాంక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు నేను ల్యాబ్ టెక్నీషియన్ చేస్తూ ఇంటర్మీడియట్ చేస్తున్నాను. అవునండి, పంజాగుట్లో ఓపెన్ అయింది. అయినప్పుడు ఫ్యాన్స్ మెంబర్స్ నుండి వాళ్ళ బయోడేటా, వాళ్ళ బ్లడ్ గ్రూపు, వాళ్ళకి ఒక ఫోటో మాకు పంపించండి అని ఇక్కడ స్వామినాయుడు గారు, మా గురువు గారు చెప్పారు మేడం. నేను 8 o'clock స్టార్ట్ అయితే మేడం, ఈవినింగ్ 6 వరకు 6కి ఎక్కువనే అయింది మేడం. 8, 9 అయింది, 9. అప్పటి వరకు నేను ఒక 3,000 మందికి నేను బ్లడ్ గ్రూప్స్ చెక్ చేసి ఆ లిస్ట్ మొత్తం పంపేయడం జరిగింది. అప్పుడు టెస్ట్ చేయడం, ఏ గ్రూప్ ఏంటి వాళ్ళది, ఏ గ్రూప్ అనేది. కానీ అప్పటి వరకు కూడా మేడం అభిమానులు అంత ఓపికతో ఉండి చిరంజీవి గారు అంటే అంత ప్రేమతో అందరు ఇచ్చారు మేడం. ఎవరు కూడా కొంచెం కూడా ఇబ్బంది పడకుండా, కనీసం లంచ్ కూడా చేయలేము మేడం ఆ రోజు. ఎందుకంటే అది ఒక స్ఫూర్తి మేడం మాకు. ఆయన అంటే ఇప్పటి వరకు ఉన్న పెద్ద అగ్ర హీరోలు కూడా ఎవరు కూడా చేయండి. ప్రపంచ ప్రఖ్యాతిగా ధనికులు కూడా ఎవరు కూడా అట్లాంటి ఆలోచనలు చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ క్యాంప్ అని ఓపెన్ చేయించి ఐ బ్యాంక్ అని పెట్టించి మేడం మాకు అంటే అభిమానులకు ఒక సామాజిక సేవా కార్యక్రమం మమ్మల్ని ముందు నడిపిస్తూ మాకు అట్లాంటి ఆలోచనలు కల్పించిన చిరంజీవి గారికి మేము ఎప్పుడు ఉన్నపడి ఉంటాం మేడం, జీవితాంతం.
అందుకే ఆయన నా తొలి ఊహ మేడం, తుది శ్వాస కూడా ఆయన. మీరు చెప్తున్నారు కదా ఫస్ట్ చిరంజీవి గారిని ఈ సినిమాతో చూశాను, అవును. ఆ సినిమా నుంచి. ఏం సినిమా అది మీరు? నకిలీ మనిషి మేడం. నకిలీ మనిషి. సో మా ఈ నాన్నగారు సినిమా నుంచి చూపించారు. అభిమానం మీకు బాగా అవునండి. పెరిగిపోయింది. అప్పుడు మీ ఏజ్ ఎంత అయి ఉండొచ్చు? అప్పుడు నేను మినిమం 9th 10th ఉంటాను. స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్తున్నాను మేడం. మా నాన్నగారు తీసుకెళ్ళారు సినిమాకి. అప్పటి మా నుంచి నాన్నగారికి కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం బాగా. అభిమానమా? మా ఇంట్లో మా ఫ్యామిలీ అంతా మేడం. ఇప్పటి వరకు మా అమ్మగారు టీవీ పెడితే చిరంజీవి సినిమా పెట్టమంటారు. ఒకవేళ నేను టీవీ పెట్టినప్పుడు నేను ఎందుకో మేడం, నాకు అది నా అదృష్టమో, నాకు ఆయన ఇచ్చిన వరం, దేవుడు ఇచ్చిన వరం తెలియదు, కానీ నేను టీవీ పెట్టినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారికి పాటను ఏదో డైలాగ్ ఏదో ఒకటి వస్తుంటుంది. మా అమ్మ అంటూ ఉంది ఊరికే, మీకు పెట్టగానే చిరంజీవి కనబడతాడు బిడ్డ అని అంటుంది మేడం. ఇప్పుడు మా అమ్మకు 70 years మేడం, బెడ్లోనే ఉంటుంది. చిరంజీవి పాటలు పెట్టాలి మేడం అన్నం తింటప్పుడు. ఆమె టిఫిన్ చేసేటప్పుడు కూడా చిరంజీవి పాటలు పెడితేనే చూసుకుంటూ తింటారు. నిజంగా ఇప్పుడు చిన్నపిల్లలకి టీవీ చూస్తూ ఎలా తింటూ ఉంటారు ఫుడ్ అనేది, అలా మీ అమ్మగారు కూడా అలాగా అంత అభిమానం మీ ఫ్యామిలీ అందరికీ కూడా. మా మిస్సెస్ కూడా ఎప్పుడు కూడా కాంట్రవర్సీ చేయలేదు మేడం. నాకు ఒక అలవాటు ఏంది మేడం అంటే ఇది ఒకటే, నేను చనిపోయేంత వరకు నేను చిరంజీవి అభిమానం మేడం. ఆ సినిమా వచ్చినప్పుడు బ్యానర్లు కట్టడానికి అట్లా ఒక 2, 3, 4, 5 days తిరుగుతూ ఉంటాం, కానీ పట్టించుకోరు మేడం. పోయిరండి అని పంపిస్తారు. ఈ రోజు కూడా ఆమె ప్రయాణం చేసి పంపించింది. సూపర్ అండి. మీ సతీమణి పేరేంటండి? రీటా మేడం. రీటా. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. ఓకే, రీటా గారు సూపర్ అండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఆమె సపోర్ట్తో, మీ ఫ్యామిలీ సపోర్ట్తో మీరు చాలా సూపర్గా సక్సెస్ సాధిస్తూ ఉన్నారు. ఇంకా మీకు చిరంజీవి గారిని ఫస్ట్ కలిసిన సందర్భం ఏంటి? ఇంత అభిమానం మనసులో దాచుకున్నప్పుడు, ఫస్ట్ అంత అభిమానించే వ్యక్తి కనిపించినప్పుడు మీకు అసలు ఎలా అనిపించింది? ఏ సందర్భంలో ఆయనను కలవడం జరిగింది? మేము పంజగుట్టలో బ్లడ్ డొనేషన్ చేయడం కోసం వచ్చినప్పుడు డొనేషన్ చేసిన వారికి చిరంజీవి గారు కలుస్తారు. కలిసారా? ఫోటో అప్పుడు కలిశారు మేడం. ఫోటో ఇచ్చారు. ఆ రోజు ఆయన చూస్తున్నప్పుడు ఒక దేవుడిని మనం ప్రార్థన చేస్తే దర్శనం కలిగితే దేవుడు ఎట్లా ఉంటాడో అది నేను అనుభూతి నేను చెప్పుకోలేను మేడం. నా జీవితం ధన్యమైంది అనుకున్నాను మేడం. నేను తాకాను చిరంజీవి గారిని కూడా, నాకు చాలా అది అనిపించింది మేడం. మామూలు కంపారిజన్ లేదు మేడం, చెప్పుకోలేము మేడం, దానికి వర్ణనాతీతం మేడం, నేను చెప్పలేను. ఆయన ఫస్ట్ టైం ఎట్లా కలిసాను మేడం. తర్వాత ఒకసారి నేను అన్నయ్యతో మాట్లాడాను మేడం. మురుగరాజు సినిమా వచ్చిన తర్వాత, అంటే నేను ప్రిపేర్ కాలేదు, కాకపోతే వచ్చినాం మేడం. సినిమా చూసి అయిపోయిన తర్వాత అందరూ ఏమంటారు లావ్ అయిపోయింది బాగా అనే ఫీలింగ్తో మాట్లాడి ఉంటుంది. అయితే ఆ రోజు నేను అన్నయ్యను అన్నాను, క్షమించండి అన్నయ్య, నేను ఒక మాట అన్నాను అన్నయ్యను. అన్నయ్య ఈ గర్దన ఈ పొట్ట బాగా పెరిగిపోయింది, నాకు పాత చిరంజీవి కావాలి. ఇక్కడికి వెళ్ళా నేను గల్లెగిరేసుకుంటా అన్నయ్య, ఏ ఆఫీస్ పోయినా చిరంజీవి అంటే, చిరంజీవి ఫ్యాన్స్ అంటే మాకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు, మీరు అలా ఉండాలి, మీరు కొంచెం ఇలా ఉన్నారు అని అంటే కొంచెం ఫిట్గా ఉండాలని అడిగినా మేడం. అడిగితే అన్నయ్య కోపడతాడని భయపడ్డాను, కానీ ఏమనలేదు. నీకు ఏం కావాలి అని అడిగాను. మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్పాను, నాకు పాత చిరంజీవి కావాలి, ఆ పర్సనాలిటీ కావాలి అని అడిగాను. తర్వాత మేడం కొంచెం గ్యాప్ వచ్చేసింది మృగరాజు తర్వాత డాడీ సినిమా వచ్చిందండి. అప్పటి వరకు కొంచెం స్లిమ్ అయిపోయారు. తర్వాత ఇందిరా వచ్చింది, ఇంకా బాగా స్లిమ్ అయిపోయారు. కానీ వర్ణనాతీతం మేడం. అవును మేడం. తర్వాత నేను అప్పటికి 2 years అయింది మేడం, అన్నయ్య దగ్గర రాలేదు. నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే నేను చేసుకుంటే నాది లేవు, వర్క్ కదా మేడం, కొంచెం ఇబ్బంది ఉండే అప్పుడు. తర్వాత వచ్చిన తర్వాత గుర్తుపట్టేసింది అన్నయ్య, అంటే ఓకే అని అన్నారు. నేను పాదాభివందనం అని అన్నాను. అంటే గుర్తు పెట్టుకున్నారు మీ మాటని మిమ్మల్ని. కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిండ్రు మేడం, కానీ నేనేమనుకున్నాట, నేను ఒక సముద్రం ఇసుకరేణి లాంటి వాడిని, ఒక నీటి బుడగ లాంటి వాడిని నేనే అన్నాను అన్నయ్యను. ఎంతమంది ఎవరో చెప్పుంటారులే అన్నయ్యకు అనుకున్నాను మేడం, కానీ కాదు మేడం, అది నేనే అని నాకు తర్వాత తెలిసింది. అది ఒక్కసారి నాకు అది చెప్పలేని అనుభూతి మేడం. అన్నయ్య నా కోసం, అంటే అభిమానుల కోసం ఎంత శ్రమపడి, ఇప్పటికి కూడా మేడం. మొన్న చరణ్ బాబు కూడా చెప్తుండే 5-6 వరకు లోపల జిమ్లో అన్న వర్క్ చేస్తూనే ఉంటారు, అంటే ఇప్పటికి కూడా అభిమానుల కోసం. మీరు కూడా అలాగే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా? అవును మేడం, అన్నయ్యదే మేడం, అంతా ఫాలో అవుతారు. తప్పకుండా చిరంజీవి గారు చేసేవన్నీ మీరు ఫాలో అవుతారు. కుటుంబంలో కూడా అంతే మేడం, బయట సమాజంలో కూడా అంతే, తగ్గించుకొని వెళ్ళిపోతాం మేడం ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే చిరంజీవి వారికి మాట రావద్దు మా ద్వారా అనేది మా ఆలోచన. చిరంజీవి గారిని ఇంత అభిమానిస్తూ ఉంటారు, ఆయన ప్రతి విషయంలో ఫాలో అవుతూ ఉంటారు అంటారు కదా, మరి చిరంజీవి గారు అంటేనే బ్లడ్ బ్యాంకు సేవా కార్యక్రమాలు, అలాంటిది వరంగల్లో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? మేడం చిరంజీవి గారి బర్త్డే, అంటే నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను చిరంజీవి గారి బర్త్డే చేయడం మొదలుపెట్టాను మేడం. మా ఊరు నేపథ్యం అప్పుడు కొంచెం మేనమామ అంటే వ్యవస్థాపకుడు అక్కడ. ఆ నేపథ్యంలో అప్పటి వరకు మేము 16 years మేడం, నాకు 18 years వచ్చేసింది. యూత్ అంతా దాన్ని ఫాలో అయ్యారు. అయితే నేనేం చేసిన మేడం అంటే, నేను చిరంజీవిని ఫాలో అయ్యాను. అప్పటికే చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం, ఆయన డ్రెస్సింగ్, ఆయన ఫిట్నెస్, అట్లా మనం కూడా ఉండాలనే ఆలోచనతో ఉండేటోని. అప్పుడు అది జరుగుతూ ఉన్న సమయంలో నేను సైడ్ ట్రాక్ తీసుకొని మేడం, నాకున్న ఫ్రెండ్స్తో నేను అక్కడ ఫస్ట్ నేనేం చేసిన మేడం అంటే, ఫస్ట్ అక్కడ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ లేకుండా మేడం,
వాళ్ళకి యూనిఫామ్స్ కోసం వాళ్ళు ఇబ్బంది పడుతుండే ట్రాఫిక్ బాగా ఆపి వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. ఆన్ టైంలో మేడం నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అంటే గిరిగిరి అంటే ఇస్తారు మేడం మాకు ఒక 5,000 ఇస్తారు, అంటే 4500 ఇస్తారు. 5,000 అంటే 4500 ఇస్తారు. రోజు వాళ్ళకి నేను 50 రూపీస్ కట్టాలి మేడం, రోజు డైలీ వాళ్ళకి కట్టాలన్నమాట. అట్లా ఒక 5,000 తీసుకొని మేడం నేను ఒక 25 మెంబర్స్కి యూనిఫామ్ తీసుకొని అది గోకులంలో సీత రిలీజ్ ఆ రోజే, చిరంజీవి గారి బర్త్డే ఆ రోజే మేడం. మా ఊళ్ళో ఆటో డ్రైవర్లు అందరికీ అట్లా యూనిఫామ్స్ ఇచ్చేసిన తర్వాత ఊళ్ళో ఏమైంది మేడం అంటే యూత్ అనేటోళ్ళు మనది కొంచెం వచ్చేసింది. ఆ చిరంజీవి గారి సినిమా అయితే టికెట్లు దొరకడం అమోఘం మేడం, అసలు టికెట్లు దొరికేది కాదు, చాలా కష్టం ఉండేది మేడం. మేము ఆ టికెట్ల కోసం ఒక 1 వీక్ తిరుగుతూ ఉండేవాళ్ళం థియేటర్ దగ్గర, అయినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోపోయేటం. అట్లా నాకు మేడం ఏమైందంటే అట్లా టికెట్లు కూడా రావడం మొదలు పెడితే యూత్కి మొత్తం టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేసరికి వాళ్ళంతా చిరంజీవి ఫ్యాన్స్ అందరు నాతో ఫుల్ ఫాలో అయ్యేది మేడం. తర్వాత ఒక బ్లడ్ క్యాంప్ పెట్టినా మేడం. బ్లడ్ పెట్టినప్పుడు అందరు భయపడితే చెప్పినా నేను, ఏం కాదు మన చిరంజీవి ఇస్తాను అక్కడ, మనం ఎంత అది అంటే వాళ్ళు కూడా ఇవ్వడం. అట్లా అవేర్నెస్ స్టార్ట్ చేసినాం ఊర్లో. అవును మేడం. ఏ ఊరండి మీది? వరంగల్ దగ్గర పైడిపల్లి గ్రామం మేడం. పైడిపల్లి గ్రామం అంటే పోచమ్మ అని ఉంటాము, అక్కడ సిటీకి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం. సో అక్కడ సినిమాలు ఆడేవా మీరు? లేదు మేడం, మేము మళ్ళీ 4 కిలోమీటర్స్ సిటీకి రావాలి మేడం, థియేటర్స్ లేవండి, మేము సిటీలో చేస్తాం. ఇటు వచ్చి మీరు టికెట్స్ తీసుకొని 6 రోజుల ముందు నుంచి. అవును మేడం. అంతా నైట్ అయినా వాళ్ళందరూ ఒక ప్లేస్లో పెట్టి మీరు అందరూ పడుకొని నేను పట్టుకొస్తాను ఒక్కరిని వచ్చి తీసుకొని ఇచ్చేసాను మేడం అందరికీ. అప్పుడు స్టార్టింగ్ మేడం బాలరాజు అని ప్రెసిడెంట్గా ఉండే మేడం, తర్వాత నవీన్, తర్వాత ఇప్పుడు కారట ప్రభాకర్ అన్న, వీరన్న, వీళ్ళు ఇప్పుడు చేస్తూ ఉన్నారు మేడం. అప్పటి నేను చేసుకుంటూ వస్తున్నా. కాకపోతే నాకు ఈ ప్రెసిడెంట్ చేస్తే అంత ఊపు అంటే నాకు అంత ఈజీ లేదు, నేను అంత చేయలేనని చెప్పి నేను చేయకపోయింది మేడం. నాకు పదవులు అవసరం లేదు, నేను వర్క్ చేసుకుంటా అని చెప్పేటండి. బ్యానర్లు కట్టుకోవడం, టపాకాసులు వేర్చుకోవడం, ఆ సినిమా వచ్చిన రోజు అన్నదానం అనే చిన్న పులిహార ప్యాకెట్లు పెట్టుకొని చేయడం, ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చాను. తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శిగా ఉన్నారు కదా, ఈ ఫౌండేషన్లోకి, ఈ ఆర్గనైజేషన్లోకి ఎప్పుడు వచ్చారు మీరు? ఈ ఆర్గనైజేషన్లోకి మేడం నేను యమకింకరుడు సినిమాతోని ఎంటర్ అయ్యాను. అన్ని సినిమా పేర్లతోనే గుర్తుపెట్టుకుంటున్నారు, ఇయర్తో కాదు. యమకింకరుడు సినిమానే మేడం. అప్పుడు బాలరాజ్ అన్న ఉండే మేడం, ప్రెసిడెంట్గా ఉండేది. వాళ్ళు అప్పుడు క్లాత్ బ్యానర్ మేడం, అంత క్లాత్ బ్యానర్లు కట్టేటోళ్ళు. నేను అక్కడ నిలబడి ఉన్నా, నేను కడతా అని చెప్తే నువ్వు చిన్నోని ఎక్కలేవు అంటే ఎక్కి కట్టేది మేడం. అట్లా నాకు వాళ్ళు అంటే నువ్వు మాతో ఉండు అని చెప్పి అప్పుడు వాళ్ళని టికెట్లు ఇచ్చేటోళ్ళు మేడం. అంతకుముందు నేను బుకింగ్లో నిలబడిపోయి ఒత్తుకొని చెమటలు కాలి చింపేసుకొని అట్లా నా ఫ్రెండ్ 2 తీసుకొని పోయి వాళ్ళకు 2-3 టికెట్లు తీసుకొని పోయేటోళ్ళు. అప్పటి నుండి వాళ్ళకు 10 టికెట్లు 20 టికెట్లు అట్లా ఇచ్చేటోళ్ళు. అట్లా నేను అందరికి ఊళ్ళో ఇచ్చి యూత్ అంతా మొత్తం చిరంజీవి మేడం. ఇప్పటి వరకు కూడా మేడం మా ఊళ్ళో చిరంజీవి గారు అంటేనే ఇష్టం అందరికి. సో మీరు ఇందాక చెప్తున్నారు మృగరాజు సినిమా విషయంలో లావ్ అయ్యారని చిరంజీవి గారికి మీరు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఆఫ్టర్ 2 years మీ ప్రస్తావన వచ్చింది, మళ్ళీ మీకోసం తగ్గారని ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారని. దాని తర్వాత మీరు ఎప్పుడైనా మళ్ళీ ఫేస్ టు ఫేస్ చిరంజీవి గారు కలిసారా? కలిసినా మేడం. అప్పుడు ఏం చెప్పారు ఆయన? మాట్లాడారా? అంత నేను మాట్లాడలేని భయమైంది మేడం. ఎందుకంటే మేడం నేను అంత పెద్ద ఆయన మాట అన్నది కరెక్ట్ కాదు కదా. నేను టక్నే అంటే నేను ప్రిపేర్ కాలేదు మేడం, ఎందుకో టక్నే అనేసిన మేడం. ఎందుకంటే నన్ను 2-3 అన్నారు మేడం థియేటర్ దగ్గర, బాగా లావ్ అయిపోయింది, బొర్ర వచ్చేసింది, అది ఇది అని అంటే నాకు కోపం వచ్చి కొంచెం గొడవ అయింది. ఆ గొడవలో దెబ్బ తాకింది నాకు. అప్పుడు తాకింది మేడం, ఇది ఇరిగిపోయింది అప్పుడు చెయ్యి. అప్పటి నుంచి ఇంక ఇలానే అంటే ఇట్లా కట్టుకుంటే కొంచెం ఉంటుంది మేడం. మేడం ఇది అంటే చిరంజీవి గారిని ఎవరేమన్నా నేను ఓర్చుకుంటాను కాదు మేడం, ఇదే మేడం ఆపరేషన్ అయింది. అప్పటి నుండి నేను వాళ్ళు అనడం వల్ల నాకు కొంచెం ఉంటుంది కదా మేడం, పౌరుషం ఉంటుంది కదా, మా అన్నయ్య అనద్దు కదా ఎవరు అనే ఫీలింగ్ నేను అట్లా చేయడం జరిగింది. మరి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ ఉన్నటువంటి టైంలోనే, మంచి సక్సెస్ సినిమాలు వస్తున్నటువంటి టైంలోనే రాజకీయాల్లోకి చిరంజీవి గారు వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎలాంటి సపోర్ట్ ఉండేది? యువత అంతా ఏ విధంగా ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు? అప్పటికి చిరంజీవి గారిని రమ్మన్నదే అభిమానులు కదా మేడం. అంతే అంటారా? ఆయనకి ఇష్టం లేకుండా అందరు కలిసి పిలిచింది, అందరు అభిమానులు అందరు కలిసి పిలిస్తేనే కదా మేడం ఆయన వచ్చింది. ఆయన చేస్తాడు మేడం, ఏమైనా చేయగలుగుతాడు. ఆయన ఒక కుటుంబాన్ని అంత పెద్ద అంత తీర్చిదిద్దిన ఆయన, సమాజాన్ని తీర్చిదిద్దిన అంత అంటే దానికి మనం ఆలోచించిన అవసరం లేదు. అప్పుడు మీరు రాజకీయాల వైపు కూడా వెళ్ళారా? ఉన్నాను మేడం. అప్పుడు నాకు యువరాజ్యంలో ఇచ్చారు మేడం, యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం. అప్పుడు నేను ఎక్కువ టీషర్ట్లు వేసుకున్నాను మేడం. అప్పుడు యూత్లా ఉన్నాం కాబట్టి టీషర్ట్లు వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు కలిసారు. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం? దేవుని చూసినట్టు అనిపిస్తుంది మేడం, కారణ జన్ములు మేడం వాళ్ళు. ఈ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిలో కంపారిజన్ ఎలా అనిపించింది? కంపేర్ చేయమంటే వాళ్ళలో కామన్ పాయింట్ ఇద్దరు సేమ్. ఇద్దరు సేమా?
అన్న తమ్ముడు. అన్నయ్యది పుచ్చుకొనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ మొత్తం. అన్నయ్యదే మొత్తం ఉంటుంది. కాకపోతే అన్నయ్య కొంచెం మోమాటం, బిడియం. మా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ ఉంటారు. రఫ్ అండ్ టఫ్. ఓపెన్ ఉంటారు. అదే యూత్ కావాల్సింది. రామ్ చరణ్ గారి సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? నన్ను పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓపెనింగ్ షాట్కి మేము ఇక్కడ సంజీవయ్య పార్క్ వచ్చినాం మేడం. వచ్చిన తర్వాత మేము పోయిన తర్వాత అంత మీటింగ్ పెట్టుకున్నాం. దీనికి ఎవరు ప్రెసిడెంట్ పెడదామని ఆలోచనలు ఉంటే అందరు నన్నే సూచిస్తే నేను చెయ్యను అని చెప్పినాను. ఎందుకంటే నాకు అక్కడ ఆర్థికంగా నేను అంత లేను మేడం. నాకు వర్క్ లేదు. మామూలుగా ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చేసుకుంటూ చదువుకుంటూనే అది అప్పుడు వాళ్ళు ఎంత మేడం మాకు 600-700 ఇస్తారు నెలకి. అవి నాకు సరిపోవు. ఇవన్నీ చేయలేము. ఒకటి ఆయనకు రేంజ్కి తగ్గట్టు మనం చూపించాలి మేడం. థియేటర్ కాడ కానీ ఆయన బర్త్డే కానీ ఏది కానీ ఆయన రేంజ్కి తగ్గట్టు చేయాలి. అట్లాంటి ఆలోచనతో నేను చేయను అన్నాను. నేను రామ్ చరణ్ చేస్తానని అన్నాను. నేను రామ్ చరణ్ చేసిన మేడం స్టార్టింగ్ నుంచి. మళ్ళీ ఇంకోటి మేడం, అప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయినా. రామ్ చరణ్ ప్రెసిడెంట్ కావాలంటే డిగ్రీ కావాలన్నారు. ఓపెన్ డిగ్రీ చేసేసి, ఓపెన్ డిగ్రీ మేడం 2 yearsలో కంప్లీట్ చేసేసి డిగ్రీ కూడా తీసేసుకున్నా. తర్వాత పీఈటీ ట్రైనింగ్ కూడా చేసేసిన. అప్పుడు చరణ్ బాబుది నాకు కావాలని చెప్పి అప్పుడు అడిగినా మేడం. ఎందుకంటే అట్లా అడిగినారు. అప్పుడు అడగడం వల్ల నేను కావాలన్నా. చరణ్ బాబుది ఫస్ట్ సినిమా నుండి నేనే ప్రెసిడెంట్గా చేస్తాను. సూపర్. సో యువత ఇట్లా సినిమాల వైపు మళ్ళీ స్టడీస్ నెగ్లెక్ట్ చేయకుండా ఆ రోల్ కూడా పెట్టారనమాట. నిజంగా వెరీ నైస్. అట్లా యూత్ మొత్తం వీళ్ళు చిరంజీవి గారు స్ఫూర్తిదాయకం మేడం మా అందరి. సో ఇప్పుడు మీరు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారు కదా వరంగల్లో. ఓకే, ఇది ఎప్పుడు ఫామ్ చేశారు? 2007 మేడం. 2007లో ఆయన సినిమాలో తర్వాత. ఓకే, సో చిరంజీవి గారిని తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా అంతే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. ఆయన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి రామ్ చరణ్ గారి మూవీస్ లో? నాకు మేడం చిరుత ఫస్ట్ సినిమానే. ఇంకా దాని తర్వాత ఇంకా బోలెడు సినిమాలు వచ్చాయి కదా. పులి తర్వాత పులి మేడం. టైటిల్ తగ్గట్టుగా ఉంటారు. చిరుతనయుడు అని పూరి జగన్నాథ్ కూడా దాన్ని సూచించారు. చాలా మేము ఊహించుకున్నాం మేడం. చిరుత అంటే మేము అనుకునేది చిరుతనయుడు అని పెట్టచ్చు కదా, ఈ చిరుత అయింది అనుకునే, కానీ అది కరెక్ట్ అని మళ్ళీ తర్వాత అనిపించింది. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన సినిమా ఏంటి మీకు బాగా నచ్చిన సినిమాలు? రుద్రవీణ. ఎన్నిసార్లు చూస్తుంటారు ఏంటి? చూసినా మేడం 100 times చూసింటాను. ఎంత? 100 times చూసింటాను. 100 times. మా స్కూల్ ఉంది మేడం. అప్పుడు స్కూల్లో ఉన్నాను నేను. స్కూల్లో అయిపోయింది మాకు 2 to 6 వరకు ఉండే స్కూల్. 1 to మేము మార్నింగ్ షో టైంలో చూసి, మార్నింగ్ షో టైంలో మధ్యాహ్నం అంటే లంచ్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయేది. ఇంటర్వెల్ టైంలో కూడా వెళ్ళిపోయేది నేను. అట్లా ఖైదీ కూడా చూసినాను మేడం. ఖైదీ ఎన్నిసార్లు చూస్తుంటారు? ఖైదీ కూడా అట్లే చూసినాను మేడం. చాలా సార్లు చూసినాను. ఆ టైంలో టికెట్ కి అక్కడ లైన్ లో నిల్చుని కష్టపడి టికెట్ సంపాదించి సినిమా చూడడం అంటే మామూలు విషయం కాదు. స్వయం కృషి కూడా అది నాకు బాగా ఇష్టమైన సినిమా. కష్టపడితే డబ్బులు వస్తాయి మేడం. ఏమైనా చేసుకోవచ్చు, మనం అనుకున్నాయని తీసుకోవచ్చు. అది చిరంజీవి గారి స్ఫూర్తి మనకి. ఆయన ఎప్పుడు కానీ కష్టజీవి మేడం. చిరంజీవి గారు చాలా కష్టజీవి. ఆయనలాగానే ఉండాలని ఆలోచన. మా అమ్మ నాన్న ఇద్దరు జాబ్ ఉన్నాగా నేను ఒక్క రూపాయి అడగదు. వాళ్ళని అడగరా? నిజంగా ఇది మన యూత్ నోట్ చేసుకోవాలి పాయింట్. మీరు ప్రెసిడెంట్ మా అమ్మకి మీకు కాల్ చేస్తే మీరు అడిగినా పర్లేదు, చెప్తారు. ఇప్పటికి కూడా చాలా నాకు అదే స్ఫూర్తి మేడం. చిరంజీవి గారు కష్టపడాలని ఆలోచనతో నా పిల్లలు అలానే ఉంటారా నిజంగా? అవును మేడం. వాళ్ళు కూడా అడుగుతారా నాన్న డబ్బులు కావాలని, లేదా వాళ్ళ ఓన్ మనీ వాళ్ళే ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు చదువుతున్నారు కదా మేడం. ఇప్పుడు యూకేకి వెళ్ళిండు మేడం బాబు. ఇప్పుడు నేను పంపించే వరకు నేను చేసిన మేడం. ఆయన అక్కడ ఒక జాబ్ చూసుకొని ఆయన మొత్తం ఆయన చూసుకుంటాను. ఆయన కూడా నన్ను 1 రూపీ కూడా అడగలేదు. నాకేమన్నా కావాలా అని అడుగుతాను. నాకు వద్దులే అని. మళ్ళీ ఆయన ఏమంటారు మేడం అంటే, నిన్ననే కాల్ చేసి, డాడీ ఆగస్ట్ వస్తుంది కదా, మరి బర్త్డే కన్నా డబ్బులు కావాలా అంటే, అక్కర్లేదు డబ్బులు, నా డబ్బులు నేను చేసుకోగలుగుతా చిరంజీవి గారి. అది బర్త్డే కోసం మేడం. అవును మేడం, చరణ్ అని పెట్టుకున్నాం మేడం. పేరు కూడా అవును మేడం. పెద్ద బాబుది. అవును మేడం. చిన్న బాబుది సంజయ్ రాణా. ఆ సంజయ్ రాణా అని కారణం 2 కారణాలు మేడం. రాణా ప్రతాప్, చువట్టుపూర్ పోలీస్ స్టేషన్లో చిరంజీవి గారి పేరు రాణా. అట్లా సంజయ్ రాణా అని ఇట్లా పెట్టేసుకున్నాం. సూపర్ అండి. సంజయ్ అనేదేమో ఇది మేడం, ఈ జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా సంజయ్ రాణా అని పెట్టుకున్నాం. సూపర్ అండి. అక్కడ సంజయ్ రామస్వామి కదా.
సూపర్ అండి, సూపర్. అసలు మామూలుగా లేదు. మీరు కలిసి మీ ఇద్దరు పిల్లలతో కలిసి సినిమాలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? అవునండి. వెళ్తూ ఉంటారా? వాళ్ళు మేడం వాళ్ళు నాతో 7th క్లాస్ వరకే వచ్చారు మేడం. 7th తర్వాత రాలేదు, రానన్నారు, చదువుకుంటామని చెప్పింది మేడం. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి వెళ్ళారు. మీరు కూడా వాళ్ళకి సపోర్టింగ్ గా ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా మీది? చేస్తాం మేడం, కంపల్సరీ చేస్తాం. ఏం మా యూత్ చేస్తూ ఉన్నారు. ఉన్నారు అంటే ఇప్పుడు మా దేవుని తీసుకొని అక్కడ పెట్టింది కదా మేడం, ఇక్కడ రావాలని యజ్ఞాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. చర్చిలో నేను చాలాసార్లు ప్రార్థన చేయించాను మేడం, అన్నయ్య ఇక్కడ రావాలని. వస్తే మళ్ళీ అన్నయ్యకు అక్కడ ఎంత ఉందో అక్కడికంటే ఇక్కడ డబుల్ చూపిస్తాం మేడం. యూత్ అట్లా ఉంది మేడం ఫాలోయింగ్ అన్నయ్యకు. జనసేన పార్టీలో మెంబర్ గా ఉన్నారు మేడం. ఓకే, రైట్. సో ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తుందా జనసేన అని అవును ఎదురు మేడం, చూస్తున్నారు. అవును మేడం. సూపర్ అండి. అని దేవుడు దర్శనం ఇవ్వాలి కదా, మా యజ్ఞాలు కూడా ఫలించాలి కదా. చిరంజీవి గారి బర్త్డేకి మీ అబ్బాయి డబ్బులు కావాలా అని అడిగారు అంటున్నారు కదా, మామూలుగా ఏం చేస్తూ ఉంటారు బర్త్డేస్ కి? చిరంజీవి గారి బర్త్డే వచ్చిందంటే మేడం ఫస్ట్ మా ఆలోచన ఏంటి మేడం అంటే ఫస్ట్ బ్లడ్ డొనేషన్ మేడం. ఫస్ట్ అదే బ్లడ్ డొనేషన్. ఈసారి మాత్రం మొక్కలు నాటే కార్యక్రమం, 1 లక్ష మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం మేడం. జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తంలో మేడం. దానికి అక్కడ మాకు ప్లాంటేషన్ పైన ఉన్నాడు మేడం, సార్ ఆఫీసర్ ఆయన సహకరిస్తా అని చెప్పారు. నెక్స్ట్ మేడం మళ్ళీ బ్లడ్ క్యాంప్ ఒకటి, అన్నదాన కార్యక్రమం మేడం. ఈ బ్లైండ్ స్కూళ్ళల్లో అన్నదాన కార్యక్రమం ఒకటి, ఇంకోటి గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా మేడం, వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళకు ఫుడ్ అంటే బ్రెడ్, పాలు, పండ్లు వాళ్ళకి ఇవ్వడం కోసం, పిల్లలకు పుష్టి ఆహారం ఇవ్వడం కోసం, ఇట్లాంటి కార్యక్రమం ఇవన్నీ మాకు చిరంజీవి గారు నేర్పించినాయి మేడం. నాకు సొంతంగా మా అమ్మ నాన్న కూడా చెప్పింది కాదు, నాకు టోటల్ చిరంజీవి గారు ఉంది మేడం. ఇవన్నీ మొన్న ఆక్సిజన్ బ్యాంక్ ఓపెన్ చేసింది మేడం, నేనే చేసిన మేడం. టోటల్ ప్రోగ్రామ్ అంటే వర్క్ అంతా నేనే చేసుకున్నాను. 4 months మేడం చేసిన వర్క్. అప్పుడు మా నాన్న 75 years, అమ్మ 70 years మేడం. నేను ఇంటికి వచ్చి 1 kilometer దూరంలో స్నానం చేసుకొని బట్టలన్నీ ఉతికేపించుకొని నేనే ఉతికేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళు బాధతో వచ్చారు మేడం, చాలామంది ఆక్సిజన్ కోసం వచ్చేవాళ్ళు. నేను అన్నయ్యకి బాగా రుణపడి ఉంటాను మేడం, ఎందుకంటే అన్ని వర్క్ వరంగల్లో పెట్టారు మేడం. మీరు పెట్టారా? సార్ పెట్టారు మేడం, అన్నయ్య పెట్టారు మేడం. దానికి నేను ఎవరు చేస్తారు వర్క్ అంటే నేను చేస్తాను వెళ్ళిన మేడం. అప్పుడు కోవిడ్ కదా మేడం, ఇప్పుడు బయటికి రాలేదు మేడం. అవును మేడం, అప్పుడు నేను చేస్తాను వెళ్ళిన మేడం, ఎందుకంటే అప్పుడు ట్యాక్సీ నడవడం లేదు మేడం, బంద్ అయిపోయినాయి అన్ని. నేను చేస్తాను వెళ్ళినప్పుడు చాలా మంది చిరంజీవి గారిని మొక్కేటోళ్ళు, దేవుళ్ళ పూజిస్తారు మేడం. నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయాను మేడం, డైరెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఆక్సిజన్ అరేంజ్ చేసి వచ్చేటాను. అప్పుడు మా ఊరు ఇప్పుడు కరాటే ప్రభాకర్ అన్న, వీరన్న అంటారు, వాళ్ళు కూడా ఉండేటోళ్ళు మీకు తోడుగా. అవును మేడం, అంటే వాళ్ళు కొంచెం పెద్దగా ఉండేది, నేను మాత్రం వర్క్ చేసుకుంటాను. ఎందుకంటే మేడం అన్ని కోట్లు పెట్టి నేను చేయలేను, నేను పెట్టలేను మేడం. కానీ దానికి నన్ను అన్నయ్య నాతో పని చేయించుకున్నందుకు అన్నయ్య కృతజ్ఞతలు మేడం. ఇప్పుడు నేను ఆశీస్సులు, వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ ఆశీస్సులు కూడా మేము ఎప్పటికీ ఉంటాయి. చిరంజీవి గారిని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను. అన్నయ్యనే దీవించుకొని చెప్పాను మేడం అందరికీ. ఎందుకంటే ఇంకా అన్నయ్య చాలా కార్యక్రమాలు చేయాలి, ఇంకా చేయాలి మేడం, ఇంకా చేయాలి అన్నయ్య టోటల్ ప్రపంచానికి ఇప్పుడు ఆయన పెద్ద నటుడు, పెద్ద అది ఇంకా కావాలని మా ఆలోచన. అంటే ఇంకా ఏం చేయాలి అన్నయ్యని, ఏం అడగాలి మాకు అర్థం, అన్నీ చేసింది ఇప్పటికీ, ఇంకా ఏమని అడగాలి అన్నయ్య. సూపర్ అండి. ఒక మనిషిగా నిజంగా మంచి వ్యక్తిత్వంతో ఉంటూ, చిరంజీవి గారి అభిమానిగా ఉంటూ, ఆయన చెప్పిన అన్ని విషయాల్ని కూడా, అసలు తల్లిదండ్రులు చెప్పిన మాట అయినా పిల్లలు వింటారో వినరో తెలియదు కానీ, మీరు మాత్రం ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆయన చెప్పిన అన్ని విషయాల్ని కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్నారంటే మా అమ్మ నాన్న కూడా ఏమనపోయింది. బర్త్డే అబ్బాయి కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాక ఇంకేమంటారు? డబ్బులు ఎట్లా నాన్న అడిగింది. అడిగితే 3 గంటలు ఎక్కువ నడుపుదాం అని ఫస్ట్ నేను ఆటో నడిపాను, తర్వాత టాక్సీకి వచ్చేసిన. బర్త్డే వస్తుంది 22కు అంటే నేను అవును మేడం 10th నుండి స్టార్ట్ చేసేది మేడం. 10వ తారీఖు నుండి ఒక 2-3 hours ఎక్కువ నడుపుకుంటే వెళ్ళిపోయి. ఎవరిని డబ్బులు అడిగినా మేడం ఉంటుంది కదా మేడం, కొందరికి ఉంటుంది, కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఉండదు. అందరు నాలాంటి వ్యక్తిత్వం ఉన్నాలంటే వాళ్ళు ఉండరు. కాబట్టి నేనే డబ్బులు పెట్టుకొని నేనే అందరిని ఎంకరేజ్ చేసి అందరిని పిలుచుకొని నేనే కార్యక్రమం మొత్తం చేసుకుంటాను. కాకపోతే మీరు ఉండండి, మీరు కూడా చిరంజీవి చూస్తారు మిమ్మల్ని అంటే వాళ్ళు ఇంకా సంతోషపడి మాతో ఉంటారు. ఇప్పుడు కూడా ఉంది మేడం, ఒక టోటల్ ఒక 100 members దాకా ఉంటారు మేడం మా ఊళ్ళో యూత్ ఇప్పటి వరకు. అంటే నాతో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు పిల్లలు అయినాక కూడా వాళ్ళందరూ కూడా ఇట్లే ఉంటారు. మళ్ళీ ఇంకోటి మేడం ఏంటంటే చిరంజీవి గారు అనేదానికి ఒక బాట, అంటే వాళ్ళ పిల్లలకు కూడా అదే. నా పిల్లలు మాత్రం మొత్తం చిరంజీవి మేడం. నేనేం చెప్తాను మేడం మా పెద్ద బాబుకి అంటే, చిరంజీవి ఇంటికి పెద్దోడు నాన్న, నువ్వు ఇంటికి పెద్దోడు, చిరంజీవి గారు ఎట్లున్నారో తమ్ముడు నువ్వు కూడా అట్లా చూసుకోవాలి అని చెప్తాను. సరే డాడీ అంటారు మేడం. చిరంజీవి గారి ఫోటో ఇంట్లో ఒకటి పెట్టినా మేడం నేను.
మా పెద్దబాబు అడిగింది అన్నట్టు మనకి మాటలు వచ్చే టైప్లో అడిగింది. అంటే చిరంజీవి మొక్కు అని చెప్పి అంటే మొక్కాడు. మొక్కిన తర్వాత మేడం స్కూల్ తీసుకుపోయే టైంలో ఏమంటాడు మేడం అంటే ఆయన నడుచుకుంటూ చిరంజీవిలా నడుస్తున్నానా అంటే అంటే సరే నాన్న అన్నాను. అంటే నాకు చిరంజీవి అంటే బాగా ఇష్టం మేడం. చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా కానీ కిరణ్ బాబు అయినా కానీ పవన్ కళ్యాణ్ నాగేంద్ర బాబు సార్ అయినా అందరూ నాకు బాగా స్ఫూర్తి మేడం. ఓకే నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా ఎక్కువ చేయాలి. అలాగే మీరు కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.